PWR న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ మంచి ఆలోచన కాదు, మాజీ ఎంపీ చింతామోహన్ ఆగ్రహం. విశాఖ జ్యోతి విశ్వఖ్యాతి, విశాఖ ఉమ్మడి జిల్లాలో ఏకైక అర్జున అవార్డు. కాలుష్యం పేరిట ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం సరికాదు. ఏపీడీటీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సీతాలక్ష్మి. ఎస్సీ వర్గీకరణ అనేది మంచి ఆలోచన కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా తాము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనాభా లెక్కల కోసం ఉత్తరప్రదేశ్ కి చెందిన ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఏకసభ్య కమిషన్ వేయడం సరికాదని అన్నారు. అంటరానితనం అంటే తెలియని వ్యక్తి ఆయన అని విమర్శించారు. ఏ విధంగా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో జనగణన చేపట్టడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ లెక్కలకు విలువ ఉండదని అన్నారు. దేశంలోని ఉన్న సెన్సస్ ఇండియా చేయాల్సిన పనిని వారెలా చేస్తారని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పైన తాము పోరాటం చేస్తామని, ఇటీవల హర్యానా, మహారాష్ట్రలోని అలాగే గెలిచారని విమర్శించారు. బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. రేపు వస్తున్నావంట విశాఖపట్నానికి, దీని గురించి స్పందించు. ఈ మాటలు లేకుండా వాళ్ళెవరో పేదోళ్ళు, ఎక్కడో ఐఏఎస్లు 4 అయ్యారు కృష్ణా జిల్లాలో, దానికి ఎందుకు బాధ? వాడు కష్టపడ్డాడు, ఒక నర్సు చదివిచ్చింది ఒక ఆఫీసర్ని, ఆయన ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ కొడుకును 4 ఐఏఎస్, దానికేందా వర్గీకరణ? దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని. చాలు, రేపు వస్తున్నాడు ఆయన, స్పందించాలి వర్గీకరణ పైన. నువ్వు పోతావు, నేను వర్గీకరణ చేస్తాను, మాలా మాదిగల్ని సెపరేట్ చేస్తాను, యునైట్ చేయనని నువ్వు చెప్తే మేము రోడ్లపైకి వచ్చేస్తాం. రోడ్లపైకి వచ్చేదానికి పెద్ద టైం పట్టదు. నువ్వు అనుకుంటున్నావేమో అందరూ నేను చెప్పింది అంతా జరుగుతుందని. ఏమీ జరగదు. చాలా బాధతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, క్రోధంగా ఉన్నారు. నేను తెలియజేస్తున్నా సున్నితంగా, వర్గీకరణ జోలికే రాబాక్. నువ్వెవరా? నీకు వాడివడో జడ్జిలు, వాళ్ళకి తల తిక్క జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్లో ఏముంది అక్కడ? దాన్ని బట్టి ఈయనకు వేసేస్తున్నావు. తప్పు ఇది. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి అమిత్ షా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. పోయి అంబేద్కర్ని తిట్టడం ఎందుకయ్యా పార్లమెంట్లో? అంబేద్కర్ని తిడతారా? ఎంత గొప్పోడా అంబేద్కరు. అంబేద్కర్ గురించి చాలా ఉంది చెప్పాలంటే, నేను ప్రస్తుతానికి చెప్పటం లేదు. అంబేద్కర్ని ఎందుకు విమర్శిస్తావయ్యా అమిత్ షా? నువ్వు విమర్శించావు, క్షమాపణలు అడగాలి కదా. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు కోట్లాది మంది బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇదేనా? ఇందుక మీరు పార్టీ పెట్టుకుంది? అంబేద్కర్ని తిట్టేదానికే ఎందుకు తిడుతున్నారా? అంబేద్కర్ చేసిన పాపం ఏంటా? ఏం పాపం చేశాడు అంబేద్కర్? ఎందుకు అంబేద్కర్ని తిట్టాల్సి వచ్చింది అమిత్ షా? ఈరోజు భారత రాజ్యాంగాన్ని, మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు. ఈరోజు ఈవీఎంలు అనుమానమే లేదు, ట్యాంపరింగ్ చేస్తున్నారు, మారుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అవసరం ఆడ మార్చుకుంటున్నారు ఈవీఎంలు. మొన్న ఒక ఆయన చెప్పాడు, ప్రపంచంలో కోటీశ్వరుడు అనుకుంటే ఏదైనా ఎథిక్స్ లేవు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడెక్కడో చంద్రమండలంలో ఉంటే ఇక్కడ నుంచి రిమోట్తో మేనేజ్ చేస్తున్నారు. అటువంటిది ఈవీఎంలు మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. టెక్నాలజీ బాగా మారిపోయింది. ఈవీఎంలు ట్యాంపరింగ్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది, కేంద్రంలో కూడా ఏర్పడింది అని నేను తెలియజేస్తున్నా. ఈవీఎం విధానమే వద్దు, దొంగ విధానం. తెలుసో తెలియకో తీసుకొచ్చారు, దీన్ని ఆపేయండి. అమెరికాలోనే అంత పెద్ద టెక్నాలజీ ఉన్న అమెరికాలోనే లేదు. బ్యాలెట్ విధానానికి పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ 2 విషయాలకే నేను ఈరోజు ఆపుతున్నాను. మరి చివరిలో ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. జర్నలిస్టుల గురించి. మీరు కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా, మీకు వచ్చే జీతాలు చాలా తక్కువ.
ఇళ్లలో కష్టాలు ఎక్కువ. కనీసం ఇళ్ళు కట్టుకోండి. తిరుపతిలో మేమందరం మా జర్నలిస్టులకు మేము ఇల్లు కట్టించాం. అందరూ లక్షాధికారులు, కొంతమంది కోటీశ్వరులు కూడా అయ్యారు, కారుల్లో ఉన్నారు. నేను ఈ దఫా విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ మీరు కానీ మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను. మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తలా 5. అర్జున అవార్డు గ్రహీత జ్యోతి అత్యంత వేగవంతమైన స్ప్రింటర్గా గుర్తింపు పొందడమే కాకుండా ఒలింపిక్స్ 100 మీటర్ల హార్డిల్స్ లో పాల్గొన్న తొలి భారత అథ్లెటిక్ గా రికార్డు నెలకొల్పింది. విశాఖ నగరానికి చెందిన జ్యోతి ఎర్రాజీ కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో జ్యోతిని గౌరవించనుంది. నిరుపేద కుటుంబంలో పుట్టి తాను పెట్టుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. ఈ నెల 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జ్యోతి అవార్డును అందుకోనున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఆనందానికి అవతులేవు. విశాఖ సాగర్ తీరం ఎంతో అందంగా ఆహ్లాదంగా కనబడే ఈ బీచ్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉందా? రోజు రోజుకి మారుతున్న వాతావరణ పరిస్థితులు, సముద్రం అల్లకొల్లలంగా మారడం వైజాగ్ని డేంజర్ బెల్స్ లోకి నెడుతుందా? తాజాగా మరొకసారి గురువారం తెల్లవారుజామున ఏర్పడిన కోత చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైజాగ్ ఆర్కే బీచ్ సమీపంలో గల గోకుల్ పార్క్ అలల ఉధృతికి తీవ్రంగా కోతకు గురైంది. దీంతో విశాఖ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
కాలుష్యం పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం సరికాదని, పైగా జనవరి ప్రజలకు నష్టమని ఏపీటీడీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతాలక్ష్మి అన్నారు. విశాఖలోని సిఐటియు కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం పేరుతో 2029 సంవత్సరానికి గాను ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న బస్సుల స్థానంలో 100% ప్రైవేటు విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడానికి జీవో 88 ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. దానిలో భాగంగా పిఎంఈ బస్సు స్కీమ్ ద్వారా రాష్ట్రంలో 11 నగరాల్లోని 760 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టనున్నారంటూ వెల్లడించారు. దీనివల్ల కార్పొరేటర్లకు లాభాలు, ప్రజలకు భారాలు మిగులుతాయని తెలిపారు. ఫలితంగా 16,000 పర్మనెంట్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని చెప్పారు. దేశంలోని వాతావరణ కాలుష్యంలో ఆర్టీసీ బస్సుల వాటా కేవలం 0.2% మాత్రమేనని, ఆర్టీసీలో విద్యుత్ బస్సులు పెట్టినంత మాత్రాన వాతావరణ కాలుష్యం 12 నివారణ నియంత్రించగలమా అంటూ ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బస్సులు కానీ వచ్చినట్లయితే కాలుష్య నివారణ అవుతుంది కాబట్టి అందరూ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ బస్సులు తీసుకురావడానికి ఒక పథకం ప్రవేశపెట్టారు. దీనివల్ల సుమారుగా ఆర్టీసీకి ఇప్పటికి 11,000 బస్సులు ఆర్టీసీలో ఉన్నాయి. 2,600 బస్సులు హైర్ బస్సులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు ఒక 100 బస్సులు ఆల్రెడీ వచ్చున్నాయి. కాబట్టి ఈ ఒక ఎలక్ట్రికల్ బస్సు రావడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 2 కోట్ల రూపాయలు బస్సు అదేగానే ఆర్టీసీలో సూపర్ డీలక్స్ బస్సు కానీ పెట్టినట్టయితే 5 బస్సులు వస్తాయి. అలాగే ఆల్ట్రా డీలక్స్ బస్సులు పెట్టినట్టయితే 8 బస్సులు వస్తాయి. దీనివల్ల ఆర్టీసీలో చాలా నైపుణ్యం కలిగినటువంటి డ్రైవర్లు ఉన్నారు. ఈరోజు కాలుష్య నివారణ అని చెప్పేసి ప్రభుత్వం ఏది చెప్తుందో ఈ కాలుష్య నివారణ అనేది 25% అన్ని రకాల వెహికల్స్ వల్ల వస్తుంది. కానీ ఆర్టీసీ తీసుకుంటే 0.029 ఇది కాలుష్యం ఇదే ఉంది. అంటే దీనివల్ల ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లు ఎంత నైపుణ్యంగానే తన తాలూకా వెహికల్ని చక్కగా నడుపుతున్నారనేది ఇది. అదేగా ఏపీఎస్ఆర్టీసీ గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కింది. ఆ రోజు ఆర్టీసీ మోనోపోలీగా ఉండడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ చాలా పెద్ద కాంప్లెక్స్లు విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ అన్ని దగ్గర రకరకాల తిరుపతిలో కానీ పెద్ద కాంప్లెక్స్లు కట్టడం జరిగింది. కానీ ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల, ప్రైవేట్ ఆపరేటర్ ఉండడం వల్ల కండక్టర్ ప్రైవేట్ వాడు, డ్రైవరు ప్రైవేట్ వాడు, ఆ తర్వాత అన్నట్టు ఓనర్ ఎవరైతే ఉన్నారో అయినా కూడా ప్రైవేట్. కాబట్టి ఈ వచ్చినటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఆర్టీసీ తిప్పడం వల్ల ఆర్టీసీకి అనేక లాభాలు రావడం వల్ల కొత్త బస్సులు కొనేటువంటి అవకాశం ఉంటుంది, కొత్త రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారో 2029 కల్లా సుమారుగా చాలామంది 4,700 మంది ఉద్యోగస్తులు ఉంటే లాస్ట్కి 47,000 మంది ఉద్యోగస్తులు ఉంటే రేపు 2029 కల్లా 40,000 మంది మాత్రం మిగులుతున్నారు. కాబట్టి ఏదైతే గవర్నమెంట్ జనవరి 8 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనకాపల్లి జిల్లా వస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ప్రధానమంత్రి మోడీ ఎలమంచిలి నియోజకవర్గ అచ్యుతాపురం, పాయిక్రావుపేట నియోజకవర్గం నక్కలపల్లి కంపెనీలకు శంకుస్థాపన చేస్తారు అంటూ తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడమే తన ధ్యేయమని అన్నారు. తుని, నర్సీపట్నం, మాడుగుల మీదుగా కొత్తగా హైవే ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని, దీనివల్ల ఆ ఏరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు పీలా గోవింద్, సత్యనారాయణ, దాడి రత్నాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు చూపిస్తున్నారు అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లో చెప్పామో ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలామంది ఇండస్ట్రీస్కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతుతో, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీస్ చూసడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఆర్సిల్మెట్లు కూడా త్వరలో ఫౌండేషన్కు దగ్గర రోజులు వచ్చాయి. అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు. అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో 80,000 కోట్లు, సెకండ్ ఫేజ్లో ఇంకొక 80,000 కోట్లు.
దాదాపు 2 లక్షల పైచీలకు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుబడులు వస్తున్నాయి. ఒక 70-80 వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి రేపు 8వ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్, ఒకటి నక్కపల్లి ఫార్మా ఐసీజెడ్ ఫౌండేషను, రెండవది ఎన్టీపీసీ హైడ్రోజన్. ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజ్లో 80,000 కోట్లు, రెండో ఫేజ్లో ఇంకొక 80,000 కోట్లు. అలాగే ఫార్మా ఐసీజెడ్ అంటే మనం ఎస్పీజెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడ నగరంలో పిఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ విద్యారంగం ద్వారానే సమాజంలో సమానత్వ భావనను అభివృద్ధి చేయగలమని తెలిపారు. యూటీఎఫ్ స్థాపించిన 50 ఏళ్లలో ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ వికాసం కోసం కృషి చేసిందని, ఎన్నో పోరాటాలను చేసి ఉపాధ్యాయుల సంక్షేమాన్ని పెంపొందించడానికి కృషి చేసిందంటూ తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవడం పక్షాన యూటీఎఫ్ నిలబడిందని చెప్పారు. విద్యారంగ శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయులు, అలాగే మంత్రులు వీళ్ళందరూ కూడా వేలాదిగా హాజరవుతూ ఉన్నారు కనుక మిగిలిన ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరయ్యి రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. 1974లో ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగం వికాసం లక్ష్యాలుగా కులం, మతం, ప్రాంతం, భాష, రంగు, లింగ వివక్షత లేని సమాజం, సమసమాజ స్థాపన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సంక్షేమానికి సంబంధించి రీగ్రూపింగ్ స్కేల్ కానీ, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్కి సాధించడంలో కానీ, అలాగే బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ విధానాన్ని, అప్రెంటిస్ విధానం రద్దుకు సంబంధించినటువంటి మిలిటెన్సీ పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి పోరాటంలోనూ ఉపాధ్యాయులు అనుభవిస్తున్నటువంటి అన్ని హక్కులను యూటీఎఫ్ అగ్రభాగాన ముందుండి ఈ రోజున పెద్ద ఎత్తున కృషి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కోణంలోనే భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ లక్ష్యంగా ఈ రాష్ట్ర మహాసభల్లో ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి సాల్ట్ పథకంలో ప్రపంచ బ్యాంక్ అప్పు పేరుతో తీసుకొచ్చినటువంటి పథకాల వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైంది కనుక ప్రాథమిక పాఠశాలను రక్షించుకోవడం అనేటువంటి మొదటి కర్తవ్యంగా ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం లౌకికత్వాన్ని, సమానత్వమైనటువంటి భావాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లేటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు చేయాలనేటువంటిది. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని సంరక్షించుకుందాం అనేటువంటి నినాదాలతోటి ఈ రాష్ట్ర మహాసభను నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర మహాసభలకి మొదటి రోజు ప్రారంభకులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారని హామీ ఇచ్చారు. వారు వస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా విద్యా సదస్సుకు సంబంధించి వస్తూ ఉన్నారు. కేరళ నుంచి విద్యా ప్రముఖులు, అలాగే తమిళనాడు, ఢిల్లీకి సంబంధించినటువంటి విద్యా ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. గౌరవ ఎమ్మెల్సీలు, అలాగే సాహితీ రంగానికి సంబంధించి, మహిళా రంగానికి సంబంధించిన సదస్సులు కూడా జరుగుతూ ఉన్నాయి. అత్యంత ఘనంగా జరుగుతున్నటువంటి మహాసభల తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఉపాధ్యాయులే కృషి చేయాలనేటువంటి నినాదాన్ని తీసుకోబోతా ఉన్నాం. అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి పని కోసం విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేయబోతా ఉన్నాం. అలాగే తల్లిదండ్రులందరూ ప్రభుత్వ బడి మీద నమ్మకం కలిగించేటట్లుగా గ్రామ స్థాయికి వెళ్ళి గ్రామ సభలు పెట్టి వాటన్నిటిని కూడా అవేర్నెస్ చేసి ప్రభుత్వ పాఠశాలను రక్షించుకునే పని యూటీఎఫ్ గాను ఉపాధ్యాయులుగా బాధ్యత తీసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. అలాగే రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు 12వ పిఆర్సీ కానీ, అలాగే దానికి సంబంధించిన ఐఆర్ కానీ, చర్చలు కానీ, చైర్మన్ కానీ నియామకం చేయలేదు.
తక్షణం నియామకం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయుల్ని మినహాయించి బోధనకే పరిమితం చేయాలనేటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ తీసుకుని భవిష్యత్తులో యూటీఎఫ్ ఉద్యమాన్ని నిర్మించడం, మరొక 50 సంవత్సరాలు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేటువంటి కోణంలో మేము ముందు ఉండేదానికోసం మెదక్ శివంపేట మండలం నవాబుపేటలో టమాటా పంటను దగ్ధం చేస్తున్న రైతులు. టమాటా సాగులోని నష్టాలు రావడంతో పొలంలోనే పంటకు నిప్పంటించారు రైతులు. సెల్ ఫోన్తో తప్పిన పెను ప్రమాదం. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో పెట్రోల్ పోస్తుండగా చెలరేగిన మంటలు. కాఫ్రా సర్కిల్ చక్రీపురంలో గల ఎస్పీ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి పెట్రోల్ కొట్టిస్తుండగా సెల్ ఫోన్ బ్లాస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ యొక్క ప్రమాదంలో ఒక బైకు మాత్రమే కాలిపోయిందని, ఎవరికి ఏమీ కాలేదని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ యాజమాన్యం తెలిపింది. నీతి తప్పిన బేమాన్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే ఏ ఊర్లో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంతెంత బాకీ పడ్డావో ఆ లిస్టు పెట్టు. రైతు బంధు పథకాన్ని లేకుండా చేయాలి అంటూ రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. చెప్పు నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి నువ్వు? డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి నువ్వు. ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్ నువ్వు. ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరూరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్కను ముద్రేయాలి. అట్లయితే దాని సంపడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.